డ్రామాలు అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నది. ఏం తెచ్చింది తెరపైకి? ఒకసారి చూద్దాం ప్రజలరా. తెరపైకి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి, కరిగే ఏం మాట్లాడిండో దాని గురించి ఒక మాట్లాడతా. ఏదైనా ఏడ మాట్లాడిండో ఏదండి సెంటిమెంట్ సంబంధించి ఇవ్వలేదు దీంట్లో, అంటే దేని గురించి మాట్లాడారు ఏం సంగతి అని ఇవ్వలేదు. ఇది ఇట్లా పెడితే ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. హైదరాబాద్కి పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్, ప్యాకప్ పరిస్థితి. ఇంకేముంటుంది, ఏం లేదు, ఆడ దుకాణం బంద్. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురు. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు. ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి అన్నీ అవుతున్నాయి. ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వమా? ఎప్పుడు ఇంకా కేసీఆర్ మీద మీరు లెక్కలు చేసేది, విచారణ చేసేది. బీఆర్ఎస్ నేతలకు ఎందుకింత తొందర? వాళ్ళు 3500 రోజులున్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే, అప్పుడే విమర్శల. ఓటమి డిప్రెషన్లో ఏవేవో మాట్లాడుతున్నారు. బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. 10 ఏళ్ల ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం శాపం కోపం ఉన్న అన్ని బీఆర్ఎస్ఏ అనిఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన వాళ్ళ 420 పేరు పోదు. మంత్రి సీతక్క ఇక్కడ 3500 రోజులు మీరు పరిపాలన చేసి సిగ్గుండాలే కదా మమ్మల్ని అన్నికి. మేము 35 రోజులే అయింది వచ్చి, మీరు 3500 రోజుల నుండి తెలంగాణ ప్రజలను బానిసల కంటే హీనంగా చూసారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, పేపర్ లీకేజ్లు అన్నీ చేసారు. టీఆర్ఎస్ నుంచి ఉద్యమ పార్టీగా నుంచి జాతీయ పార్టీగా మీరు మార్చారు కదా. జాతీయ పార్టీగా మార్చినటువంటి మీరే 420 అంటూ కూడా మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇదొకటి. ఇక్కడ అప్పట్లో కేసీఆర్ ఏం చెప్పిండే అంటే, అప్పుడు ఏం చెప్పిండన్నా అంటే, ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, జాతీయ పార్టీ హోదా తెచ్చుకుంటాం, బరాబర్ పోటీ చేస్తాం. తోట చంద్రశేఖర్ ఆడవై నువ్వు చంద్రన్న ఆడవై నువ్వు ఏమంటారు ఆడ బిల్డింగ్ కట్టుకో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకో, నేను వచ్చి ఓపెన్ చేస్తా. మహారాష్ట్రలో ఉడక ఓపెన్ చేస్తున్నాం, మనం కర్ణాటక ఉడక పోదామంటే జేడీఎస్ వాళ్ళు జాడిదా నీరు. ఇక్కడ ఆంధ్రనేమో జగన్ నిన్న వచ్చి సలహా చేసిండు, మరి బెదిరించిండా లేకపోతే 40 నిమిషాలు ఒక తాను కూర్చున్నారు, ఏమని అన్నాడా, భయపెట్టిండా? అసలే కడపకు సంబంధించిన పులివెందుల పులిబిడ్డ ఆయన ఏమన్నా బాంబులకి తీసి మీదేస్తా అన్నాడా? లేకపోతే తోట చంద్రశేఖర్ ఏమో మొత్తం హైదరాబాద్కి పరిమితం అయ్యిండు, ఆడ భవన్ ఏమో ఖాళీగా ఉన్నది. ప్రజా సొమ్ముని వృధా చేయడానికి తెలంగాణ సొమ్ముని పంజాబోనికి ఇస్తే ఇజ్జతీస్తీవి చెల్లని చెక్కులని. ఆంధ్రాలో బిల్డింగ్ కడితేవి అది ఖాళీ అనే ఉండే, అది బిస్కెటే. ఢిల్లీలో బిల్డింగ్ కడితేవి అది సగం సగంకే. మహారాష్ట్రలో ఒక వార్డ్ నెంబర్ గెలిచినందుకు 500 కార్లు వేసుకొని పోయి ఆడ హంగామా చేస్తేవి. ఏమే చంద్రన్న, ధరణిలో రోడ్లకు పట్టాలు. భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్ ఆర్&బి ఎన్హెచ్ భూములకు పాస్బుక్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంట్ సెత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు. రోడ్ల పట్టాలతో ఇతర భూములకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లు రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు, రోడ్లు అమ్మి కూడా రిజిస్ట్రేషన్లు చేసినట్టే ఈ దౌర్భాగ్యులు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి స్థానాలకు 29న పోలింగ్. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డి రాజీనామాతో 2 సీట్లకు ఉప ఎన్నికంట. ఇక్కడ నవంబర్ 30 ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిందంట. ఎవరెవరికి? కడియం శ్రీహరి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కోట ఎమ్మెల్సీకి సంబంధించి నవంబర్ 27 వరకు ఉన్నా కానీ ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడ ఏమంటారు నామినేషన్ అనేది వచ్చింది. పూర్తిగా 19 తారీఖున స్క్రూటినీ, 18 తారీఖు వరకు నామినేషన్లు దాఖలుకు చేస్తారంట. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు అంట. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలుస్తారు. కానీ 7,000 మందికి ఇన్విటేషన్లు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రదర్శన ఘనంగా ఏర్పాట్లు. ఇన్విటేషన్ కార్డుపై గుడి బలరాముడి బొమ్మ. రామ జన్మభూమి ఉద్యమంపై స్పెషల్ బుక్లెట్. 9 ఇచ్చిందంట.
సార్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడ 7,000 మందికి ఇన్విటేషన్లు ఇచ్చారు. దాని మీద కూడా రామునికి సంబంధించి ఒక బలరామునికి సంబంధించినటువంటి బుక్లెట్ ఏమంటారు దాని ఫోటో కూడా ఇచ్చారంటే ఇక్కడ ఒకసారి 9 ఇదే ఆల్రెడీ మనం దిశ ఇది ఇప్పటివరకు V6 వెలుగులో ఉన్నటువంటి వార్త. నెక్స్ట్